జాతీయ వ్యాయామ దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల జిల్లా ఐఎంఏ ఆధ్వర్యంలో వేములవాడ 2వ బైపాస్ రోడ్లోని వ్యాయామ సెంటర్లో వ్యాయామం చేశారు. ఈ సందర్భంగా ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ నాగమల్లి శ్రీనివాస్ వ్యాయామం వల్ల ఆరోగ్యం బాగుంటుందని, గుండె జబ్బులు, షుగర్ తో పాటు ఇతర వ్యాధులు రాకుండా వ్యాయామం కాపాడుతుందని అన్నారు. ప్రతి వ్యక్తి తన దినచర్యలో భాగంగా వ్యాయామం చేయాలని కోరారు. డాక్టర్ నాగమల్లి పద్మలత మాట్లాడుతూ పిల్లలలో వ్యాయామం వల్ల జ్ఞాపక శక్తి పెరగడంతో పాటు ఎదుగుదల బాగుంటుందని, చిన్నప్పటి నుండి తల్లిదండ్రులు తమ పిల్లలకు వ్యాయామం పట్ల అవగాహన కల్పించాలని కోరారు. గర్భిణీ స్త్రీలు వ్యాయామం చేయడం వల్ల నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ ఉపాధ్యక్షుడు డాక్టర్ చికోటి సంతోష్ కుమార్, డాక్టర్ ఆనంద్ రెడ్డి, డాక్టర్ సంతోష్, అనిత, దీప్తి, వర్ష, నామాల ప్రదీప్, డాక్టర్ రాజేందర్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ వర్డ్ అయితే ఇట్లుంటే ఒక్కరి హోల్డ్ చేయలేదు. ఎక్సర్సైజ్ డే సందర్భంగా వేములవాడ డాక్టర్ సెంటర్ జిమ్లో ఒక కార్యక్రమం నిర్వహించారు. ఇది అవేర్నెస్. యువత ఈ రోజులలో యువత ఏంటంటే చెడు వ్యసనాలకు బానిస అవుతున్నారు. అలా బానిస కాకుండా ఎక్సర్సైజ్ జిమ్ చేయాలని ఈరోజు డాక్టర్ కార్యక్రమం నిర్వహించారు. మన వేములవాడలో ఏంటంటే చాలా యువత ఏంటంటే డ్రగ్స్కి అలవాటు పడ్డారు. అలా డ్రగ్స్ అలవాటు పడి వాళ్ళ జీవితాలని ఈ జిమ్ చేయడం వల్ల చాలా ఆరోగ్య బెనిఫిట్స్ ఉన్నాయి. బీపీ, షుగర్, థైరాయిడ్ లాంటివి అనేక సమస్యల నుండి మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఈరోజు నేషనల్ ఎక్సర్సైజ్ డే సందర్భంగా ఐఎంఏ రాజనగర జిల్లా వాళ్ళు పిలుపు మేరకు ఈ పవర్ జిమ్లోకి రావడం జరిగింది. దీనిపై ఈ ఎక్సర్సైజ్లపై అవగాహన కల్పించినందుకు అందరికీ అవగాహన ఉండేటట్టు వీళ్ళు ఐఎంఏ వాళ్ళు చర్య తీసుకోవడం, కార్యక్రమం చేయడం చాలా సంతోషం. ఎందుకంటే అందరికీ కూడా ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎంత ధనమున్నా ఏదున్నా ఆరోగ్యం ఎందుకంటే తక్కువనే. కాబట్టి ఆరోగ్యం కోసం మీరు చేసే కార్యక్రమం చాలా సంతోషంగా అందరికీ కూడా ఈ కార్యక్రమం నిర్వహించిన ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గారికి మరియు మిగతా వ్యాప్తులందరికీ కూడా ధన్యవాదాలు.